అంటే ఏంది ప్రభుత్వానికి మీరు చాలాసార్లు సమయం ఇచ్చిర్రు, అయినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఓపికతో ఉండండి అని చెప్పింది. పొన్నం ప్రభాకర్ కూడా చాలాసార్లు ఎప్పుడు మా ఆర్టీసీ వాళ్ళ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటారు అన్ని మాట్లాడుతున్నాం చాలాసార్లు చెప్పింది. మరి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది మీ విషయం? ఇప్పుడు గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు తలుపులు తెరిచే ఉన్నాయంట. తలుపులు తెరిచి ఎవరికి ఉన్నాయి? దొంగలకు ఉంటాయి. వింటున్నారా? దొంగతనం చేయడానికి వచ్చిన తలుపులు తెరిచినట్టు ఉన్నది. అది కాదు, తెరిచే ఉన్నాయంటే అధికారికంగా ఒక ఇంటికి ఇన్విటేషన్ ఇవ్వడానికి మా ఇంటికి రండి అని పిలుస్తారు తప్ప చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి రండి అంటే ఎవరు రావాలి, ఎవరు పోవాలి? ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్ ప్రకారంగా నాయకులు ఉంటారు. నాయకులకు పిలిపిస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. తలుపులు తెరిచే ఉన్నాయంటే నేను కూడా పోతాను. నాతో ఏం తెరిచిస్తావు? నా సమస్య మీద అయ్యా నాకు ఓడిలా కావాలి, అది కావాలి, ఇది కావాలన్నప్పుడు పోయి మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఒక జటిలమైన సమస్యని మాట్లాడడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగానే మాట్లాడాలి తప్ప తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అందరి ఇళ్ళ తలుపులు తెరిచే ఉంటాయి. కాబట్టి అది కాదు. సమస్యలు చిన్న జటిలమైనటువంటి సమస్యలు కాదు, చిన్న సమస్యలు మీ మేనిఫెస్టోలో పెట్టే. ఇప్పుడు నిన్నటికి మొన్న 45 రోజుల నుంచి మేము సమ్మెకు సిద్ధమని చెప్పేసి మేము లెటర్లల్లా టీవీలల్లా మొత్తుకుంటుంటే నిన్నటికి నిన్న లాస్ట్ డే నాడు కమిటీ వేసినాం. ఏం కమిటీ అది? కాలయాపన కమిటీ అంటారు దాన్ని. కాలయాపన కమిటీ ఈరోజు లాస్ట్ డే 22కు మేము ఈరోజు సమ్మెకు పోవాలి. 4 వారాల గడువు తీసుకుంటే మళ్ళీ నెల రోజులు. ఈ నెల రోజుల లోపల సమస్య పరిష్కారం అవుతుందా? మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అప్పుడే మీరు కమిటీ చేసి ఉంటే 15 రోజులు చాలు. కమిటీ ఎందుకండి? కమిటీ మేధావులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు. 2 నిమిషాల్లో తేల్చేయచ్చు. కమిటీ చేయడానికి మరి శాస్త్రవేత్తలమ్మా. ఒక రాకెట్ తయారు చేయాలంటే శాస్త్రవేత్తలు కావాలో, వాటికి ఒక కమిటీ కావాలి. దాని ప్రకారం ఉంటుంది. కానీ దీనికి కమిటీ ఎందుకండి? మీరు అనుకుంటే అయిపోతే చిన్న సమస్య ఇంత పెద్ద జటిలం చేసుకుంటున్నారు. 55 రోజుల సమస్యలో 55 రోజుల సమ్మెకాలంలో 32 మందిని కోల్పోయినామే నా కార్మికులని. ఎంత బాధ ఉంటుంది. మరి ఇప్పుడు మేము ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది చావాలా? సమస్య పరిష్కారం చేయాలనుకుంటే మీరే చేయండి. 2.5 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ సమస్యలు పరిష్కారం అయ్యే లోపల నేను రిటైర్ అయిపోతాను. ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా? వచ్చే బెనిఫిట్స్ వస్తాయా లేవా? పిల్లల పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వక. అవసరమా అండి మాకు? మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నావు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటికంటే ఒక్కటి కూడా మేము ఎక్కువ అడగటం లేదు. మా ఓపిక, మా సహనం నశించింది. ఈరోజు నాయకులతోటి కాదు, ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి ఉద్యమం ఇది. సైలెంట్గా ప్రతి కార్మికుని కడుపు మంటలు చెలరేగుతున్నాయి. మొన్నటికి మొన్న 2.1 డిఏ ఇచ్చి ప్రకటన చేయడం ఏంది ముఖ్యం? మంత్రి గారు ప్రకటన చేస్తారు ఆ డిఏకు. ఒక ఆఫీసర్ చేయాల్సినది 2.1 డిఏ ఇచ్చేసి మేము ఇంత చేసినాం అంత చేసినాం. ఆ డిఏ ఏ చరిత్రలో ఏ మినిస్టర్లు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు పెద్దలు కూతులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏది చెప్పాలన్నా ప్రతిదానికి పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయండి. 4 రోజులు ఒక్కరోజు ముందు మీరు కమిటీ వేసిర్రే, ఇన్ని రోజులు ఎందుకు వేయలేకపోయారు? కమిటీ అంటే ఎప్పుడు వేస్తారు? 15 డేస్ తర్వాత కమిటీ చేద్దాం, మాట్లాడదాం, పిలుద్దాం, చేద్దాం. లేబర్ కూడా 40 రోజులు టైం ఇచ్చారు. ఒక రోజు ఆగి వాయిదా వేసుకున్నారు. ఈ సమ్మె ఎప్పుడో జరిగేది. కానీ మీరు చాలాసార్లు ప్రభుత్వం కూడా వినాలి కదా, ప్రభుత్వం మా తరపున ఆలోచించినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఎందుకు ప్రభుత్వం మీ తరపున ఎందుకు ఆలోచించట్లేదు అంటారు అసలు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మేము సమ్మెకు పోతామంటే కూనంనేని సాంబశివరావు గారు, కోదండరామ్ గారు, అలాగే ఇంకొకరు మేము ముగ్గురు కలిసి మాతో మాట్లాడి ఇది కొద్దిగా ఆగండి, వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తారంట. పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు, మీ సమస్యలు పరిష్కారం అవుతుందంట, వాళ్ళకి కొద్దిగా టైం ఇద్దామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి మేము వెనక్కి తగ్గినాం. అప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అవుతుంది, బాగుండదు అనే ఉద్దేశం వాళ్ళు చెప్పడంతో మా వాళ్ళు కూడా వెనక్కి తగ్గినారు. అంటే పోస్ట్పోన్ చేసుకున్నారు. అప్పుడు కూడా మేము లెటర్ ఇచ్చినాం. దాన్నే కంటిన్యూషన్ అవుతుంది. అదే విధంగా అదే అవలంబించి వీళ్ళని పక్కదారిన పట్టిద్దామనే ఉద్దేశంతో మీరు నా లాస్ట్ డే కమిటీ చేయడం అనేది అది సమంజసం కాదు. అది మీరు పెద్దలు మీకే విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే ప్రభుత్వం మీరు అర్ధరాత్రి సమ్మెకి దిగిన తర్వాత కూడా ప్రైవేట్ వ్యక్తులతో కూడా బస్సు నడిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో కూడా యాక్సిడెంట్ కూడా అయిపోతున్నట్టుగా కొన్ని మనం సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. ఏంది మరి నిజంగా ఇట్లా చేసుకుంటూ పోతే ప్రైవేట్ వ్యక్తులను తీస్తే మరి మీకు ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వం ఈ రకంగా ఏమైనా ఆలోచిస్తున్నారు? ప్రభుత్వ వ్యక్తులు ఏంటంటే మా డ్రైవర్ సోదరులు ఏంటంటే అనుభవించేసి అనుభవంతో ఉన్నటువంటి డ్రైవర్లు. ప్రొద్దున లేవగానే మనము సమ్మెకు పోతున్నామని సమ్మె స్టార్ట్ చేయంగానే కరీంనగర్లో ఒక యాక్సిడెంట్ అయింది.
అంటే డ్రైవర్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంటాడు. అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో. ప్రైవేట్ డ్రైవర్లకు ఏంటంటే ఓపిక సహనం ఉండదు, ఒకటే ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రైవేట్ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు చాలా మూమెంట్ లేకుండా ఆలోచన లేకుండా ఉంటారు. మా డ్రైవర్ ఇప్పుడు మా సోదరుడు ఉన్నాడు, సీనియర్, నవ్వుకుంటూ పోతాడు, నవ్వుకుంటూనే వస్తాడు. ప్రతి ఒక్క ప్యాసింజర్ తోటి నవ్వుకుంటూ స్లోగా, అంటే స్లో అంటే మరీ స్లో అనదు, ఆయన సీనియారిటీ ప్రకారంగా ఏ విధంగా బస్సుని ఏ విధంగా నడపాలనేది ఆయన అనుభవంతో నడుపుతాడు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి అనుభవం లేని వాళ్ళని కూడా అనడానికి లేదు. మరి పొద్దున్నైతే ప్రయత్నాలు చేశారు, కానీ అవుట్సోర్సింగ్ డ్రైవర్లు కూడా మాకు మద్దతుగా వచ్చేసారు. ఇక అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా మేము పోమని చెప్పేసి బయటకు వచ్చేసారు. ఎక్కడ కూడా బండ్లు అయితే నడవట్లేదు, అక్కడొకటి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాం, అయ్యా ఆలోచించండి, జటిలంగా కానియకండి, ఇంకా దూరం పోనీయకండి. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ లేకుండా పోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారిది, మరి మొన్న లాస్ట్ ఇయర్ సారథి చూసినాం. మరి ఇప్పుడు మీరు కూడా ఆ విధంగా రాకుండా మా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. లేని పక్షంలో చావు రేవో, ఇది ఫైనల్. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నా. మరి ఏమి లేదండి, పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ల పరిపాలనలో మనకు రోడ్డు పాలు చేసిర్రు. 5 రోజు 55 రోజుల సమ్మెళనంలో 36 మంది నుంచి 40 మందిని మింగిర్రు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సోనియా గాంధీ ప్రభుత్వం బాగుంది అనుకొని మేము ఒక్కొక్కరం కలిసి ఒక్కొక్కరి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఒక్కొక్కరి ఇంటింటికి పోయి ఒక్కొక్క మనిషికి 10 మంది కాళ్ళు మొక్కి 10 మందికి ఓట్లు ఇప్పించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రేపు పొద్దున మాకు పర్పస్. సెకండ్ వచ్చింది తెచ్చింది మేము కష్టపడి మేము ఫస్ట్ ఆర్టీసీ 45,000 మంది 58,000 మందిలోకి వెళ్ళి ఈరోజు 43,000 మంది వచ్చారు. 43,000 మందిలో ఒక్కొక్క కుటుంబానికి 10 మంది పెట్టుకున్నారు సార్. కనీసం 1,00,000 మంది, మేము 1,50,000 మంది ఓన్లీ మా కుటుంబాలే ఉన్నాయి. ఏది ఆర్టీసీ కుటుంబాలు 47,000 ఒక ఇంటికి 5 మందిని 10 ఒక 1,52,00,000 మంది మేమే ఉన్నాం. అంటే మా ఫ్యామిలీలో మా కార్మికులు అందరు కలిసి. సెకండ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలే ఇచ్చినావు, మేము వేరే ఏం అడుగుతలేము. మాకేమి ఇచ్చినావు, మిమ్మల్ని కడపలో పెట్టుకుంటాం సుచేత బాధ్యత. ఇంకోటి నవ్వుతూ చెప్పినావు, మాకు ఏ కష్టం వచ్చినా మాకు ఏది వచ్చినా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఏందయ్యా గరీబ్ వాళ్ళు, చిన్న వాళ్ళ జీవితాలు డ్రైవర్ కండక్టర్లు అని మీరే చెప్పిర్రు. మేమేమనుకున్నాం అంటే ఈ రేవంత్ రెడ్డి గారు 100% మాకు చేసిండు, పోయి మంచిగా పని చేస్తాడు, మాకు ఇక టెన్షన్ లేదు. ఇది ఉన్న గత ప్రభుత్వంలో అదే ఆఫీసర్లు సార్ మాకు ఓపించారు. ఇదే ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ మా డిపోలల్లో ఓపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. ఈ ధైర్యం వచ్చిన పిఆర్సీ అనేది ఈరోజు ఒక్కొక్క ఇంట్లో కిరాయి 10,000 నుంచి 15,000 రూపాయలు. ఒక్కొక్క బాబు పిల్లల ఫీజులు ఏడో చూసినా లక్షలు ఉంది. ఇది సాలి జీతాలు. ఏ పిల్లలు ఏ బస్సు ఎక్కాలన్నా ఎక్కడ పిల్లలు కూడా ఏం కట్టలేకపోతున్నాం. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఒక డ్రైవర్కి ఒక కండక్టర్ ఇప్పటిదాకా ప్రమోషన్ లేదు. కంట్రోలర్ ముఖ్య ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ ప్రమోషన్ ఇక్కడ లేదు. ఈ రోజు చూస్తా ఇంటి మీద రిటైర్మెంట్ అని అవుతారు. రిటైర్మెంట్ లాగా ₹1 డబ్బులు లేవు. వాళ్ళ ఇంటి మీద 3 చేతులు చెప్పులు అరిపోయి తిరుగుతూనే ఉన్నారు, వస్తారు. ఏందన్నా అంటే రిటైర్మెంట్ డబ్బులు. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టాలి, వాళ్ళ పిల్లల ఫీజులు కట్టాలి, వాళ్ళ పిల్లల పెళ్లి అంటే రిటైర్మెంట్ 35 ఏళ్ళు చేసినా కూడా రూపాయి వస్తుంది వాళ్ళకు, తిరిగిపోతారు. మేము ఒకటేసారి విన్నపం ఏంటంటే మాకు ఫస్ట్ గవర్నర్ గారు సంతకం పెట్టిర్రు. ఫస్ట్ పాయింట్ కేసీఆర్ చేసినట్టు తప్పును మీరు చేయకండి. మీకు చేసి మాకు మంచిగా మా ఆర్టీసీ కార్మికులకు మా అందరికి మీరు హెల్ప్ చేసిననుకో, మీరు ఖచ్చితంగా ఒక అంబేద్కర్ లాల్సిన బాధ్యత మాది. ఎందుకంటే మేము ఖచ్చితంగా, ఎందుకంటే మామూలు కుటుంబాలు మాకు అంతా డబ్బులు ఉన్న కాదు. ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగం చేసిన మాటలు కాదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రైవేట్ ఆయనకు డ్రైవర్కు ఆర్టీసీ డ్రైవర్కి ఎంత ఏంటంటే మాకు ఓపిక. ఒక డ్రైవర్నైనా ఒక ప్యాసింజర్నైనా వితటోళ్ళనైనా వాళ్ళు ఒక మాట అన్న మేము పడతాం. ఎందుకంటే మాకు ఆ ట్రైన్కు డిపార్ట్మెంట్ ఇచ్చింది, మాకు ఇట్లా సిస్టమేటిక్ ఉంటుంది. నిద్ర వచ్చినా ఎందుకంటారు ఆర్టీసీ సురక్షితం అంటారు. ఆర్టీసీ సురక్షితం కాదు, ఆర్టీసీ డ్రైవర్లు సురక్షితం, ఆర్టీసీ కండక్టర్లు సురక్షితం, ఆర్టీసీ ఆఫీసర్లు సురక్షితం. ఎందుకంటే మాకు ప్రతి బస్సులో రాస్తారు, ప్రతి బోళ్ళలో రాస్తారు ఆర్టీసీ డ్రైవర్లు సురక్షితం. ఆర్టీసీ సురక్ష, ఆర్టీసీ బస్సులు కదలేసిన సురక్షం కాదు. ఇక్కడ ఏంటి కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు, మెకానికల్ కలిస్తేనే మేము సురక్షంగా ఉంటేనే ఈరోజు ఆర్టీసీకి మాత్రం సురక్షితం అని పేరు వచ్చింది. మేము మా వల్లనే సురక్షితం. ఆర్టీసీ బస్సు పోతే ప్రైవేట్ డ్రైవర్కి ఏంటంటే మాకు ట్రైనింగ్ ఇస్తాడు, మా డిపోలో మర్యాద ఇస్తారు, మా డిపోలో ట్రైనింగ్ డిఎంలు ఉంటారు, ఎస్డిఎల్ ఇన్స్పెక్టర్. ఎందుకంటే మేము ఒక మాట అన్నా
ఎక్కడైనా ఒక 1% సార్ ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ కూడా ఉదటోడు తిట్టినా కూడా ఒక మాట కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే మాకు బాధ్యత. ఈ రోజు ఒక 600 కిలోమీటర్ ఇక్కడ నుంచి బెంగళూరు నడుపుతున్నాం. ఒక్క సింగల్ డ్రైవర్ చేస్తున్నాం. అయినా 8 గంటలు చేసే డ్యూటీ 12 గంటలు చేస్తున్నాం. అయినా నువ్వు చేస్తావని నమ్మకంతో మాకు 100% విలీనం చేయాలి. గవర్నమెంట్ కలపాలి. మాకు పిఆర్సీ చేయాలి. మాకు హైదరాబాద్ డిపోలలో ఎక్కడున్న డిపోలో మెకానికల్ అయినా డ్రైవర్లు అయినా సూపర్వైజర్ అయినా ఎక్కడ డిపోలు ఉన్నో మళ్ళీ అక్కడనే ఉంచాలి. ఫస్ట్ కోరిక మీద ఇదే. ఎందుకంటే ఉక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నామంటే 15,000 కిరాయి పెట్టుకొని పిల్లలు పెట్టుకొని మళ్ళీ మీరు ఎక్కడో కరీంనగర్ పోవాలి, ఎక్కడ గోదావరి పోవాలి, ఎక్కడ సిద్దిపేట పోవాలి, ఎక్కడ మహబూబ్నగర్ అంటే ఎక్కడ కూడాలంటే మేము పోలేము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు వీళ్ళు విడిచిపెట్టి మేము సొంతంగా మళ్ళీ ఉన్న 5 ఏళ్ళు 4 ఏళ్ళలో పోయి ఆ ఊళ్ళలో పోయి చేయాలంటే తెలియదు. ఎవరు వాళ్ళకి వీలైంది అనుకో డ్రైవర్ కన్నా వెళ్తే వాళ్ళు పంపండి ఆఫీసుల వల్ల. కానీ ఇక్కడ వెళ్ళి 20 ఏళ్ళు చేసుకొని పోయి మన 4 ఏళ్ళకు 3 ఏళ్ళకి దూరం చేయలేము. ఎక్కడ డిపోలో ఉన్న డ్రైవర్లు అక్కడ చేయండి. ప్రైవేట్ ఏ బస్సులు వచ్చినా ఏ బస్సు అయినా నడిపే కెపాసిటీ మాకు ఉంది. అది విమానాలు కాదు, విమానాలు నడిపినా కూడా వాళ్ళు డ్రైవర్లు ట్రైనింగ్ ఉంటుంది. మాకు ఆర్టీసీలో 2 సంవత్సరాలు చేసినాం, 35-20 సంవత్సరాలు చేసినాం. ఆ ఎలక్ట్రీషియన్ మాకు కొత్త నాదిగిట. ఈ రోజుకు ప్రైవేట్ వాళ్ళకు మాకు తేడా ఏంటంటే మాకు సిస్టమేటిక్ ప్రైవేట్ వాడు వీళ్ళ రోజుకు 2-5 అని చేస్తున్నాడు. ఆయనకి ట్రైనింగ్ ఇయ్యరు, ఓ సిస్టమేటిక్ లేదు. మేము చేస్తున్నాం బాగా డ్యూటీ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి సార్ ఒకటే రేవంత్ పున్నప్పుడు ఒకటి ఏంటంటే మీరు తలుపులు తెచ్చుకున్నారు సార్, మా పెద్దవాళ్ళని పిలవండి, ఈ రోజు సాయంత్రం డిక్లేర్ చేయండి. మీరు ఆషామాష అనుకోకుండా ఒక్కొక్క డిపోకు 1000 నుంచి 2000 మంది ఉన్నాం, 45,000 మంది ఉంటాము. ఇంకా 4 నెలలు కాదు, ఇంకా 2 నెలలు అంటే మీద నమ్మకం ఉంది. ఈ రోజు మీరు ఏదో మీటింగ్ పెడుతున్నారుగా, మీటింగ్ సాయంత్రం 5 గంటలకు డిక్లేర్ చేయండి. మీకు పాలు వంగిచ్చి మంచిగా మేము నిన్నే నమ్ముకొని మీకు మంచిగా నెక్స్ట్ మీరు 15 ఏళ్ళ పరిపాలన మీకు ఇస్తామని మేము ఆర్టీసీ తరఫున నేను హైదరాబాదు ఎస్సీ హైదరాబాద్ డివిజన్ సెక్రటరీ, నేను నా పేరు యాదయ్య. నువ్వే ఉంటావు సార్. మాకు ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉండని చెప్పుకుంటాము. ఇంకా 10 మంది కాళ్ళ మొక్కి నీకు ఓట్లు ఇప్పిస్తాను సార్. మాకు ఏంటి పిఆర్సీ ఇవ్వండి, విలీనం చేయండి. మా గవర్నమెంట్ ఉంటే మా ఇంట్లో మా భార్యలైనా సెకండ్ బయట వాళ్ళకు కూడా అప్పుదాం సార్. ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ డ్రైవర్ అంటే ఒక వీళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఏంటి కాంట్రాక్ట్ ఎవడు 10 రూపాయలు అప్పిస్తున్నాడు. ఆ జీతం తక్కువ ఉందా ఎక్కువ ఉందా పక్కన అప్పు మాత్రమే పెడతాడు. అరే బాబు నువ్వు ప్రైవేట్ వాడవు, నువ్వు ఆర్టీసీ వాడు కావాలంటే మీకు గవర్నమెంట్ జాబ్గా అంటాడు. అందుకంటే నీ దయ వల్ల, నీ రేవంత్ రెడ్డి దయ వల్ల మాకు నీ వల్ల గుర్తింపు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై రేవంత్ రెడ్డి అన్న.